హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనకి పండగ వస్తుంది కదండి. పండగకి మన ఇంట్లో పిండి వంటలు చాలా ఫేమస్. మనకి ఆ పిండి వంటలులో జంతికలు చాలా ఈజీగా క్రిస్పీగా గుల్లగా చేసుకుని చాలా ఈజీగా అయిపోయేటట్టు మీకు ఈరోజు నేను ఎలా చేయాలో చెప్తాను. ఈ టిప్స్ ఫాలో అయ్యి, ఈ మెజర్మెంట్ ఫాలో అయితే మీకు చక్కగా ఇలాగే క్రిస్పీగా గుల్లగా వస్తాయండి జంతికలు. ఈరోజు నేను 3 పప్పులతో చేస్తున్నాను. ఇది ముందుగా నేను కుక్కర్ ప్యాన్లో పావు కప్పు మినపప్పు, పావు కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు, ఈ 3 ఇలా వేసుకుని నీట్గా దీన్ని కడిగేసుకుని వాటర్ అంతా కూడా రిన్స్ చేసేసుకుని మళ్ళీ వాటర్ ఫ్రెష్గా పోసుకుని ఒక 30 నిమిషాలు నానబెట్టుకోండి. తర్వాత 30 నిమిషాల తర్వాత ఈ వాటర్ని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుని రిన్స్ చేసేసుకోండి. తర్వాత 2 కప్పుల ఫ్రెష్ వాటర్ పోసుకుని ఇలాగ దీన్ని 3 to 4 విజిల్స్ కుక్కర్ ఇలాగా పెట్టేసుకోండి. కుక్కర్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి. పప్పు అంతా ఉడికిపోయి దీన్ని బాగా చల్లారబెట్టేసి ఇలాగ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా. ఇప్పుడు నేను 4 కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నాను. నేను స్టోర్లో కొనుక్కుందే తీసుకున్నానండి. 4 కప్పులు అంటే నేను 1 కేజీ బియ్యపిండి ఇక్కడ తీసుకున్నాను నేను. ఈ బియ్యపిండిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీకు తగినంత, లేకపోతే కారం కూడా అంతేనండి. నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు ఎక్కువ కావాలంటే వేసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని ఇది బాగా ఇలాగా కొంచెం కలిపేసుకోండి. ఈ పిండిలో అంతా కలిసేటట్టు బియ్యపిండిలో ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వెన్న కానీ నెయ్యి కానీ 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి. దీనివల్ల ఏంటంటే చాలా టేస్టీగా గుల్లగా వస్తాయన్నమాట జంతికలు. ఇప్పుడు దీన్ని కూడా ఇవి కలిసేటట్టు బాగా కలిపేసుకోండి. ఒక్కసారి మీరు ఇలా కలుపుకున్న తర్వాత మీరు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నారు కదా పప్పులు ఉడకపెట్టి, ఆ పప్పుల పేస్ట్ దీంట్లో వేసేసుకోండి. ఈ పప్పు పేస్టు, ఈ బియ్యపిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి బాగా ముందు. ఇప్పుడు అస్సలు కొంచెం కూడా వాటర్ ఇక్కడ పోయొద్దండి. మొత్తం ఇది కలిసిపోయిన తర్వాత అప్పుడు కొంచెంగా నీళ్లు పోసుకుని కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, ఈ పిండి మొత్తం, ఈ పప్పుల పేస్ట్ మొత్తం కలిసిపోయిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు కొంచెంగా నీళ్లు పోసుకుని ముద్దలాగా చేసుకోండి. దీన్ని డౌలాగా చేసేసుకోండి. దీన్ని ఎక్కువ నీళ్ళు ఒకసారి పోసుకోవద్దండి, మరీ జారుడైపోకూడదు పిండి. చూసారు కదా, ఇలా ఉండాలి పిండి. నేను ఊరికే ఇలా చిన్నగా బాల్స్ చేసుకుని పెట్టుకున్నాను, ఎందుకంటే మొత్తం పిండి అంతా విడగొట్టాను అంతే. సో ఈజీగా ఉంటుందని చేసుకున్నాను. ఇలాగా మెత్తగా పిండి ఇలాగా ఉండాలి మీకు. ఇలా మీకు కావాల్సినంత పిండి పక్కన పెట్టుకుని మిగతా పిండి ఏం చేస్తారంటే ఒక పక్కకు పెట్టేసుకుని తడిగుడ్డ, ఇలాగ మంచి తడిగుడ్డ తీసుకుని ఆ తడిగుడ్డని ఇలా కప్పేసుకోండి. ఎందుకంటే బియ్యపిండి కదా, ఎండిపోకూడదు, అలా ఆరిపోకూడదు. ఇప్పుడు మీరు ఏదైతే పిండిని మీరు వాడదాం అనుకుంటున్నారో జంతికలకు రెడీగా ఉందో దాన్ని ఇలాగ ముందు వేసుకునే ముందు, ఆ జంతికల బూట్లో పెట్టుకునే ముందు ఇలాగ బాగా కలుపుకోండి దాన్ని. మీ జంతికలు చేసుకునే చక్రాలు ఉంటాయి కదా, మీకు కావలసిన చక్రం తీసుకుని ఇలాగ దాంట్లో జంతికలు చేసుకునే దాంట్లో ఈ పిండిని ఎంత కావలిస్తే అంత ఇలా పెట్టుకోండి, పట్టినంత. ఇలా నూనె వేడి చేసుకుని ఆ వేడెక్కిన తర్వాత ఒక టూత్పిక్ దాంట్లో వేయండి. టూత్పిక్ వేయటం వల్ల ఏంటంటే నూనె పేల్చదు. తర్వాత మీరు పెట్టుకున్న జంతికల పొడకలో పెట్టుకున్నారు కదా, దాన్ని ఇలాగ నెమ్మదిగా నూనెలో స్లోగా వేసేసుకోండి, నొక్కుకుంటా వేసుకోండి ప్రెషర్తో. ఒకసారి ఇలా వేయించుకున్న తర్వాత ఇది బాగా వేగనివ్వండి. ఒకసారి ఈ ఆయిల్ బబుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా జంతికలు వేగిపోయినట్టేనండి. చూడండి, ఇప్పుడు పూర్తిగా జంతికలు వేగిపోయినాయి. దీన్ని ఆయిల్లోంచి తీసేసి పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, క్రిస్పీగా గుల్లగా జంతికలు రెడీ అండి. ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మీకు నెల రోజుల వరకు ఉంటాయి. ట్రై చేసి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్లో ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి.